డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటరే కావచ్చు, కానీ తెలుగు ప్రజలకు మాత్రం వార్నర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. హైదరాబాద్ టీం తరపున క్రికెట్ ఆడి చాలాసార్లు సన్ రైజర్స్ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అంతేకాదు, పుష్పలో అల్లు అర్జున్ని ఇమిటేట్ చేసి మరింతగా వైరల్ అయ్యాడు. ఓ ఇంటర్నేషనల్ ప్లేయర్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ ఓ తెలుగు హీరోని ఇమిటేట్ చేయటం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఆ తర్వాత మన తెలుగోళ్ళు అందరూ వార్నర్ను ఫాలో అయ్యారు. ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ క్రికెటర్ వార్నర్పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినప్పుడల్లా ఆ సాంగ్స్కు డాన్సులు వేస్తూ వార్నర్ రీల్స్ చేసేశాడు. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. ఓ దశలో పుష్ప సెకండ్ పార్ట్లో వార్నర్ యాక్ట్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నితిన్ మూవీ రాబిన్ హుడ్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్లో ఇలా మెరిసి అలా మాయమయ్యే క్యారెక్టర్ని దక్కించుకోనున్నాడు. లండన్లో ఈ మూవీ షూటింగ్ కోసం 3 రోజులు పాల్గొన్నాడట క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇక రాబిన్ హుడ్ మూవీలో వార్నర్ కనిపించేది కాసేపే అయినా ఆ సినిమాలో కథ మలుపు తిరగడానికి వార్నర్ క్యారెక్టర్ కారణమవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. అందుకే ఈ క్యారెక్టర్కు సంబంధించిన విషయాల్ని మేకర్స్ సీక్రెట్గానే ఉంచుతున్నారట. తాజాగా హైదరాబాద్లో రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ టీం ప్రెస్ ముందుకు రావటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించి చిత్ర బృందానికి ఒక ప్రశ్న కూడా ఎదురైంది. అయితే డైరెక్టర్ వెంకీ కుడుముల నేరుగా సమాధానమైతే చెప్పలేదు. వార్నర్ పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పదలుచుకోలేదంటూ జవాబు దాటేశారు. ఓ తెలుగు సినిమా కోసం ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకురావటం, కథని మలుపు తిప్పే పాత్ర అప్పగించటం నిజంగా థ్రిల్లింగ్ అంశమే. పుష్ప ప్రమోషన్లకు ప్లస్ అయిన వార్నర్ని రాబిన్ హుడ్ మూవీ కోసం కూడా వాడేయాలని మైత్రి సంస్థ భావిస్తోంది. తనతో రీల్స్ చేయిస్తారో లేదంటే హైదరాబాద్లో జరిగే ఈవెంట్నే తీసుకొనొస్తారో ఏదోలా వార్నర్ ఈసారి నితిన్ సినిమా కోసం బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది.